హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను నేను. ఈరోజు ఏంటంటే బెల్లం అరిసెలు చూపిస్తున్నాను. పాకానికి పెట్టుకున్నారండి. సో వాటర్ పోసుకొని కావలసినంత బెల్లం వేసుకున్నారనమాట. నాకు తెలిసి ఇది 4 kgs అనుకుంటా. సో బెల్లం కరిగాక ఇలా వడకట్టుకోవాలి. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, సో దాంతో వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇసుక అది కూడా ఉంటుంది, సో అందుకని వడకట్టుకోవాలన్నమాట. చూడండి, ఇదేంటంటే తణుకు అటు సైడ్ వెళ్ళే దారిలో మనకి బెల్లం తయారు చేస్తారు, అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో ఇది కొంచెం తక్కువ పంచదార అది కలుస్తుందంట. కలర్ ఉంటుంది కదా, ఇది బ్రౌన్ కలర్ అన్నమాట, డార్క్ బ్రౌన్ కలర్ బెల్లం ఇది. సో చూడండి, కొంచెం లాస్ట్లో ఇంకా ఉంటే మళ్ళీ ఒకసారి పెట్టారనమాట, వడకడుతున్నారు. సో వడకట్టిన తర్వాత కొంచెం గట్టి పాకం రావడానికి, అరిసెల పాకం అంటారు కదా, దానికోసమని పెట్టారు. చూడండి, సో ఇందులో ఏంటంటే ఇది పెరుగు నువ్వులలో కలుపుతున్నారు. చూడండి ఎలా కలుపుతున్నారో. సో అలా మంచిగా కలపాలన్నమాట. ఇంకోండి, చలిమిడి మొద్దు తీసుకొని నువ్వులు అద్దుకొని మనకు కావాల్సిన సైజులో చేస్తున్నారు ఆవిడ. చూడండి, బాగా కాగిన నూనెలో వేయాలన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో. వంటోళ్ళు అంతేనండి, చాలా ఫాస్ట్గా చేస్తారు పనులన్నీ. సో ఇంకా పిండి వంటలు అంటే అంతే కదా. సో 2 sides అలా కాల్చుకోవాలన్నమాట. చూడండి, అదిగోండి ఒక సైడ్ అంతా కాలిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. సో ఇంకో వైపు కూడా చేసుకోవాలన్నమాట. బెల్లం అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయండి, పంచదార కంటే ఎక్కువ బెల్లంతోనే చేస్తారు. చాలా తక్కువ మంది పంచదార యూజ్ చేస్తారు. ఈ సంక్రాంతి పండగకి మెయిన్ మనకి అరిసెలేనండి. చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో, అరిసెలు చేసినవన్నీ రౌండ్గా భలే పెట్టారు కదూ. సో అదేంటనుకుంటున్నారు కదా, అరిసెల నుంచి ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి ఆయిల్ అంతా తీసేస్తున్నారు అనమాట. అరిసెలది నొక్కేదనమాట, ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. సో అలా నొక్కడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉండవు అనమాట, కొంచెం మెత్తగా ఉంటాయి అరిసెలు అనేవి. మాకు అలా ఆయిల్ అవసరం లేదు కాబట్టి మేము అలా తీయించేసాము. చూడండి, అలా పెట్టి నొక్కడమే అనమాట. కొంతమంది అసలు అలా నొక్కరు, ఆయిల్ అలా ఉంటుంది, అలా కూడా తింటారు, ఎవరిష్టం వాళ్ళది. మేము మామూలు అరిసెలు కూడా చేసాము. థ్యాంక్ యూ.